నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. వేస్ట్ ఫెలో వీడే కాదు, ఈ జనాలందరూ ఇంతే. ఏయ్ కళ్ళు కనిపించడం లేదా గుద్దేశావ్? నా కళ్ళ సంగతి సరే, నీ కళ్ళేమయ్యాయి? కాకులు ఎత్తుకెళ్ళాయా? నువ్వు కూడా డాష్ ఇచ్చావుగా. దీనితోనేంటి నాకు డూప్లా ఉంది. దీని స్పీడ్ ఏంటి నాతో పోటీ పడేలా ఉంది. ఎవరు నువ్వు? ముందు నువ్వెవరు? యూ నేను ఈ ఇంటి కోడల్ని. ఓ, నేను అమూల్య ఫ్రెండ్ని. నిన్నెప్పుడు చూసినట్లేదే. ఈ ఇంటికి నేను రావడమే ఫస్ట్ టైం. రాని మనిషిని నువ్వెలా చూస్తావు? గుర్తుంచుకుంటాను. డాష్ ఇచ్చావుగా, నేను మర్చిపోను. ఏయ్, నా ఇంటికొచ్చి నా మీద కౌంటర్లేస్తావా? ఓయ్, నీ ఇల్లైనా నా ఇల్లైనా నా ఒరిజినాలిటీ ఎప్పుడు మారదు. నిన్ను. నీ పేరేంటి? అప్పలమ్మ. నీ పేరేంటి? సుబ్బాయమ్మ. శైలు, అబ్బా వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నానే. అవును, ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? చెప్తాను కదా, నా రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఈ అమ్మునే ఓ డమ్మి అనుకుంటే దీనికి కంచు లాంటి ఫ్రెండ్ కూడానా? పేరుతో ఒక ఆడది మరీ ఇంతగా దిగజారిపోతుందా? పొదరిల్లు లాంటి ఈ అయోధ్య నిలయాన్ని ముక్కలు చెక్కలు చేస్తానని నా భర్తని బెదిరించి అడ్డమైన ఆటలు ఆడుతుందా? ఇన్నాళ్ళు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ శశిరేఖ తను అనుకున్నది ఎలా సాధించిందో నేను కూడా అదే రూట్లో దెబ్బకి దెబ్బ తీస్తాను. నా భర్త గౌరవాన్ని నేను కాపాడతాను. సీత, ఇక్కడున్నావా? సీత, అమ్ములు పెళ్ళి వీలైనంత తొందరగా చేసేయాలని అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి మంచివాడు, ఇక ఆలోచించడానికి ఏముంది, చేసేద్దామండి. అవును, చందు కష్టం సుఖం తెలిసినవాడు, నాలాగే అనాథ కూడా. ఎందుకండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు? నేను చెప్పింది నిజమే కదా. అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలా? వద్దండి, ఇంకెప్పుడు అలా అనొద్దు. అయినా మీకేం తక్కువ అండి? అమ్మలాంటి అత్తమున్నారు, పెంచిన తండ్రి తాతగారు, మీరు అభిమానించే తమ్ముళ్ళు చెల్లెలు కూడా ఉన్నారు కదా. వాళ్లే కాదు, ఇంకో ముఖ్యమైన వ్యక్తి కూడా ఉంది, అది కూడా చెప్పు. సీత, కష్టంలోనూ సుఖంలోనూ ఈ రాముడికి తోడుగా నీడగా నిలిచే ఆ దేవత పేరు సీతా మహాలక్ష్మి. మరి మహారాజులాగా ఉండక మీకెందుకండి బెంగ? ఇది పాణిగ్రహణంతో ముడిపడ్డ 7 జన్మల బంధం. ఈ సీతే రాముడికి తోడు, నా రాముడే ఈ సీతకి నీడ. ఎవరు ఉన్నా లేకపోయినా మీకు నేనున్నాను, కడదాకా ఉంటాను. సీత, నిన్నొక మాట అడగనా? ఏంటది? అదే, ఆఫీస్లో చెక్ బుక్స్ అయిపోయాయంట. లాస్ట్ వీకే నేను 20 చెక్ బుక్స్ తెప్పించాను. కానీ శశి అడిగినప్పుడు మన పిఏ కావాలనే చెక్ బుక్స్ లేవు అని చెప్పాడంటే అందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందేమో అని. అయ్యా శ్రీరామ్ గారు, ఇప్పటికీ నా హ్యాండు
నీ హ్యాండ్తోనే ఉంది కదా, నా మీదేనా అనుమానం? చిచి అదేమీ లేదు కానీ ఆ శశి విషయంలో నువ్వు ఇంటర్ఫీర్ అయితే అనవసరంగా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోననే నా భయం. ఎందుకైనా మంచి సీత, నువ్వు కాస్త అలర్ట్గా ఉండు. అలాగేనండి. నా భర్తగా మీరు నాకేమవుతుందోనని భయపడుతున్నారు. మీ భార్యగా నేను మీ వైభవాన్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాను. అమ్మ శశి, బాబు పాలు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటత్తయ్య అది? మన అమూల్యకి వెంటనే పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. వాట్? అమూల్యకి అప్పుడే పెళ్ళా? అయినా అంత తొందర వచ్చింది? రే బాలు, నీ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? రేపో మాపో కాలేజ్ చదువు కూడా పూర్తయిపోతుంది. అందుకే మంచి సంబంధం వచ్చింది కాబట్టే అమూల్యకి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓ, మంచి సంబంధం వచ్చిందా? వెరీ గుడ్. అయితే పెళ్లి కొడుకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనలాగే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడా, లేక డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లాయర్ గానో, పోలీస్ ఆఫీసర్ గానో, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో అలా అలా దూసుకుపోతున్నాడా? ఎందుకంటే మన అమూల్య పెళ్ళి మన రేంజ్ ఫ్యామిలీ కుర్రాడితో జరగాలి కదా. నువ్వు చెప్పే అర్హతలేమీ ఆ కుర్రోడికి లేకపోయి ఉండొచ్చు, కానీ మన అమూల్య అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. యు మీన్ లవ్ మ్యారేజ్? అలాంటిదే అనుకో. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలిసి నేనే అమ్మ వాళ్ళకి మ్యాటర్ చెప్పేశాను. అబ్బాయి బుద్ధిమంతుడు కాబట్టి అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఓబ్బో, అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అంటే ఈ ఇంటికి కాబోయే అంత మంచి బుద్ధిమంతుడైన అల్లుడు ఎవరో నేను తెలుసుకోవచ్చా? మన ఆఫీసులో పనిచేస్తున్న చందు నేనమ్మా. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి నా కూలింగ్ గ్లాసెస్ తీసుకొస్తావా? మన అమూల్య చందు పరస్పరం ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మీ ఇద్దరి అభిప్రాయం కూడా చెప్పండమ్మా. మీరందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక మా అభిప్రాయంతో పనే ఉంది. అది కాదమ్మా. ఏది కాదు తాతగారు? ఆఫ్టర్ ఆల్ మన ఆఫీస్లో పనిచేసే ఒక పిఏ గార్డ్ని తీసుకొచ్చి ఈ ఇంటికి అల్లుడిని చేసుకోవడం మీ అందరికీ ఓకేమో, కానీ మాకు మాత్రం ఇష్టం లేదు. ఆ చందుగాడికి ముందు వెనక ఎవ్వరూ లేరు.